అభిరుచి కలిగిన మామ్స్ అందరికి మన సూపర్ మామ్ వీకెండ్ స్పెషల్ కి స్వాగతం. ఈ రోజు ఒక సింపుల్ అయిన టేస్టీ అయిన దాబా స్టైల్ మటన్ కర్రీ చూపించబోతున్నాను. దాబా స్టైల్ అనగానే మీరు ఏం భయపడకూడదు, చాలా సింపుల్ అయినది. ఇది మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. అయితే ఇందులో ఎక్కువగా మసాలాలు ఏమీ వేయట్లేదు, కొంచెం ఎక్కువగా ఉల్లిపాయతోనే మనకి గ్రేవీ అన్నమాట. సో మరి స్టార్ట్ చేద్దాం ఈ రోజు మన దాబా స్టైల్ మటన్ కర్రీ. ఫస్ట్ గా మనం ఉల్లిపాయ కట్ చేయడం స్టార్ట్ చేద్దాం. కొంచెం ఫైన్ గా చాప్ చేసుకోండి, గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫైన్ గా చాప్ చేయటం వల్ల మనం కొంచెం బ్రౌన్ గా అయ్యేంత వరకు కుక్ చేస్తాం కాబట్టి ఇది కుక్కర్ లో ఉడికేటప్పుడు ఆటోమేటిక్ గా మ్యాష్ అయిపోతుంది, మనకు కనిపించకుండా ఉంటుంది. సో ఎంత ఫైన్ గా మీరు చాప్ చేయగలిగితే అంత ఫైన్ గా చాప్ చేసేసేయండి. ఉల్లిపాయ సన్నగా చాప్ అయిపోయింది. ఇక్కడ తగినంత ఆయిల్ వేసేద్దాం మనం ప్రెషర్ కుక్కర్ లో. మటన్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్. ఉల్లిపాయ చాలా ఘాటుగా ఉంది, కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎప్పుడైనా మీకు అలా అనిపిస్తే కొంచెం ముందుగానే మీరు ఉల్లిపాయలు పొట్టు తీసేసి నీళ్ళలో వేసి పెట్టండి. ఒక అరగంట తర్వాత మీరు కట్ చేసినా ఇంత ఎక్కువగా మనకి ఘాటు తగలదు. మరి నూనె వేడికిన తర్వాత ఇందులో కొంచెం అంత షాహీ జీరా, మీకు కావాలంటే ఇందులో సోంపు కూడా వేసుకోవచ్చు, మీకు సోంపు ఫ్లేవర్ నచ్చితే. తర్వాత ఉల్లిపాయలు, అలాగే సాల్ట్. ఫాస్ట్గా మనకి ఉల్లిపాయ కుక్ అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసేసేయండి, ఫాస్ట్గా మనకి బ్రౌన్ అయిపోతాయి. వాటర్ వచ్చేసి కొంచెం కాస్త బ్రౌన్ అయ్యేంత వరకు మనం వేగనివ్వాలి. ఒక 2 minutes అన్న పడుతుంది ఇవి బ్రౌన్ అవ్వటానికి. మరి చూడండి ఉల్లిపాయలు కాస్త బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ. నాన్ వెజ్ చేస్తున్నాం కదా, లేదు అంటే ఫ్రెష్గా మీరు అల్లం వెల్లుల్లి స్లైస్ చేసి కూడా వేసుకోవచ్చు. కొన్ని డిషెస్లో అలా చాలా బాగుంటుంది, కానీ నేను ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నాను. అలాగే తగినంత పసుపు కూడా వేసేద్దాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, ఇది నేను ఇంట్లోనే ఫ్రెష్గా చేశాను కాబట్టి 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. ఆ తర్వాత ఇందులో మటన్ వేసేసి మనం ఇంకా ఉప్పు, కారము, ధనియాల పొడి అన్నీ ఇంకా ఏమేమి మసాలాలు కావాలో అన్ని మసాలాలు వేసేసి ఇంకా ఉడికించటమే. అంతే సింపుల్ అయిన ఈ దాబా స్టైల్ రెసిపీ. మరి ఇది దేంతో సర్వ్ చేస్తే బాగుంటుంది? మరి దాబా స్టైల్ రోటీస్ చేస్తారు కదా వాళ్ళు, లావుగా ఉండే రోటీస్, లేదంటే నాన్, లేదంటే రుమాలి రోటీ, మామూలు మన రెగ్యులర్ ఫుల్కా, లేదంటే నార్త్ స్టైల్ పరాటాలు ఉంటాయి కదా, వాటితో తింటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా గ్రేవీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఒక 2-3 పీసెస్ ఒక బౌల్లో వేసేసి ఇంత గ్రేవీ వేసేసి రోటీస్ వేసి ఇచ్చేస్తారు. సో అలా కావాలంటే అలా చేయండి, లేదంటే రైస్తో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం ఈ మటన్ పీసెస్ వేసేద్దాం. వేసేసి ఒక్కసారి మిక్స్ చేసేసి ఇంకా మనం ఉప్పు, కారం వేసేస్తాను. ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాను, కానీ ఉల్లిపాయలో మాత్రమే కొంచెమే వేసాను. ఇప్పుడు మిగతా కొద్దిగా స్లోగా పెట్టుకోండి. మరి దాబా స్టైల్ అంటే కొద్దిగా ఘాటు తగలాల్సిందే. సో కొంచెం ఎక్స్ట్రాగా చిల్లీ పౌడరు, అలాగే ఇందులో సాల్ట్, కొంచెం ఎక్కువగా ధనియాల పొడి కూడా. ఎందుకంటే ఇందులో మనము ఇంకా కొబ్బరి పొడి ఇవన్నీ ఏమీ వేయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువగా ధనియాల పొడి. మనకి ఈ ధనియాల పొడి, ఉల్లిపాయ ఏవైతే మనం ఈ మసాలాలు వేస్తామో అదే మనకి థిక్నెస్ మన గ్రేవీకి. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే గరం మసాలా కూడా నేను ఇప్పుడే వేసేస్తాను. కొంతమంది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసినాక వేసుకుంటారు, కానీ ఈ దాంట్లో అన్నీ ఒకటేసారి వేసేయటమే. బాగా మిక్స్ చేసేయండి. ఇంకా మనం కొద్దిగా వాటర్ వేసేసి మటన్ ఉడికేంత వరకు ఉడికించుకోవటమే. ఫస్ట్గానే వాటర్ వేయకండి, ఒక 3 to 4 minutes స్లో ఫ్లేమ్లో మన మటన్ని ఈ నూనెలోనే కాస్త మగ్గనివ్వాలి. ఎప్పుడైనా అలా చేశారనుకోండి మనకి ఆ ముక్కకి మసాలా అనేది మంచిగా పట్టుకుంటుంది. సో నేను ఒక 3 to 4 minutes స్లోగా మూత పెట్టేసి ఈ నూనెలోనే ఫస్ట్ కాస్త మగ్గనిస్తాను. మూత పెట్టేసి
ఒక 3 minutes మనం వెయిట్ చేద్దాం విజిల్ లేకుండా. మరొక 2 minutes తర్వాత మూత తీసేసి ఇప్పుడు మనం ఒక్కసారి మిక్స్ చేసేసేయండి. చూడండి మంచిగా ముక్కకి మొత్తం మసాలా పట్టేసుకుంది. అలాగే ఇప్పుడు మనం వాటర్ వేసేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు స్లోగా ఉడికించుకుందాం. మటన్ కదా, మటన్ ఎప్పుడైనా కొంచెం టైం పడుతుంది ఉడకటానికి. ఫ్లేమ్ పెద్దగా చేసేసి, ఇది చెప్పాను కదా గ్రేవీ ఉంటుంది ఎక్కువగా అని, కొంచెం ఎక్స్ట్రాగా వాటర్ వేసేయండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో కాస్త బాయిల్ అయ్యేంత వరకు, ఆ తర్వాత స్లోగా పెట్టేసి మటన్ ఉడికేంత వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు నేను మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి ఇంకా విజిల్ కూడా పెట్టేయచ్చు. లేదు అని అంటే స్టీమ్ వచ్చిన తర్వాత మీరు స్లో ఫ్లేమ్ చేసి ఆ తర్వాత విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వరకు స్లోగా ఉడికించుకోండి. 1 టైంలోనే మీ మటన్ ఉడికిపోతుంది. లేదు చాలామంది ఏం చేస్తారంటే తొందరలో ఉండి హై ఫ్లేమ్ పెట్టేసి ఒక 4 విజిల్స్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసి అయిపోయింది అనుకుంటారు. అప్పుడప్పుడు మటన్ ఉడకదు. సో ఏం చేయండి అంటే కొంచెం స్లోలో పెట్టేసి స్లోగా 4 రానివ్వండి. అంతే, మీ మటన్ ఈజీగా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో మరి ఒక 10 minutes వరకు మనం వెయిట్ చేద్దాం. మరొక 10 minutes తర్వాత స్లోగా ఒక 4 విజిల్స్ వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేశాను, అలాగే చల్లార్చుకున్నాను కూడా. మరి చల్లారింది చూడండి కుక్కర్. ఎప్పుడైనా స్లోగా చల్లారనివ్వండి. ఆ తర్వాత మూత తీసి చూడండి మంచి రెడ్ కలర్ వచ్చేసింది. కొంచెం ఎక్స్ట్రాగా ఆయిల్, ఎక్స్ట్రాగా చిల్లీ పౌడర్ వేసేస్తే మనకి ఈ కలర్. మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మరి ఇప్పుడు మనం కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు. మటన్ ఉడికిపోయినట్టే, చక్కగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో నేను టేస్ట్ చెక్ చేసేసి ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అంటే మిగతా ఏం లేదు, కొంచెం పుదీనా, అలాగే గ్రీన్ చిల్లీస్, అలాగే సాల్ట్ అన్నీ చెక్ చేసేసుకుని మనం అడ్జస్ట్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ని లైట్గా స్లిట్ చేసేసి ఒక 3-4 ఎప్పుడైనా చూసారా మీరు డాబాలో లేదంటే ఈ రెస్టారెంట్లలో కంపల్సరీగా లాస్ట్లో ఈ గ్రీన్ చిల్లీస్ని ఇలాంటి వాటి గ్రేవీస్లలో ఇలా పైన గార్నిష్కి వేస్తూ ఉంటారు. అంటే ముందుగానే వేస్తే ఏమవుతుంది, ఉడికిపోయి కలర్ చేంజ్ అయిపోయి మొత్తం సాఫ్ట్ అయిపోతాయి. అందుకే ఎప్పుడైనా లాస్ట్లో. అలాగే కొంచెం ఫ్రెష్ పుదీనా, ఈ పుదీనాను కూడా కాస్త చాప్ చేసేద్దాం. ముందుగానే వేసారనుకోండి ఉడికేటప్పుడు ఈ పుదీనా నల్లగా అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోవాలి. కొత్తిమీర కాసేపు అయ్యాక వేస్తాను. ఇది ఒక 2 minutes వరకు బాయిల్ అవనిస్తాను. ఇంకొంచెం వాటర్ వేసుకుంటా. చెప్పాను కదా కొంచెం ఎక్స్ట్రాగా గ్రేవీగా ఉంటుందని. ఇప్పుడు చూడండి అసలు మనం ఏమీ వేయలేదు, అయినా మన గ్రేవీ ఎంత చిక్కగా అయిపోయింది. అంటే మనం కొబ్బరి పొడి వేసుకోలేదు, అలాగే గసగసాలు ఇంకా ఏ పొడులు వేసుకోలేదు. కొంచెం ఆ ధనియాల పొడి, ఉల్లిపాయతోనే మనకి మంచి చిక్కటి గ్రేవీ వచ్చేసింది. ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను కాస్త పలచగవ్వటానికి. ఇప్పుడు ఇంకొక 3 minutes బాగా ఉడకనిద్దాం. అలాగే నేను ఇంకొంచెం స్పైసీగా ఉండటానికి కారం, సాల్ట్ కొంచెం తక్కువగానే ఉండాలి. ఇప్పుడు ఒక 2 minutes లేదా 3 minutes మనం వెయిట్ చేద్దాం. ఆ తర్వాత ఇంకా మనం సర్వ్ చేయటమే ఈ దాబా స్టైల్ మటన్ కర్రీని. మటన్ కర్రీ దాబా స్టైల్ది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా చూడండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే ఉండాలి, మరి అయినా కూడా ఎక్కువగా తేలలేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇంకా సర్వ్ చేయటమే. మరి దాబా స్టైల్లో సర్వ్ చేయాలి అని అంటే ఇది ఒక 4గురికి ఈజీగా వాళ్ళు సర్వ్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువగా గ్రేవీ ఉంటుంది, ఒక 2-3 ముక్కలు అందులో ఉంటాయి. కాబట్టి సర్వ్ చేయడానికి కొంచెం రెస్టారెంట్ స్టైల్లో ఇలా ఓపెన్ బౌల్ తీసేసుకుంటే మనం సర్వ్ చేయడానికి ఎక్కువగా గ్రేవీ, కొంచెం తక్కువగా పీసెస్. చూడండి అస్సలు మరీ పల్చగా లేదు, మంచి ఘాటుగా పచ్చిమిరపకాయల వాసన వచ్చేస్తుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, ఇంకా అంతే
చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి, తినాలి తినాలి అని. వెంటనే మీరు కూడా ట్రై చేసేసేయండి. ఈ వీకెండ్ అన్న, వీక్ డేలోనన్నా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ట్రై చేయొచ్చు. సో నాకు యూజువల్గా బోన్స్ అంటే చాలా ఇష్టం. సో ఒక చక్కటి బోన్ పీస్. స్పైసీగా, వేడిగా, మంచిగా సాఫ్ట్గా ఉడికింది. టేస్టీగా ఉంది. మరి వెంటనే ట్రై చేసేసేయండి. డాబా స్టైల్ మటన్ కర్రీ తయారు చేయ విధానం: ముందుగా స్టవ్ పై పాన్ పెట్టుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకుని షాహీ జీరా, అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా సాల్ట్ వేసి ఉల్లిపాయలు బ్రౌన్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకుని మరొకసారి మిక్స్ చేసి ఇందులో తగినంత మటన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కారం, సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టుకుని నూనెలో మగ్గనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుని 4 విజిల్లు వచ్చేంత వరకు స్లో ఫ్లేమ్ లో ఉడికించుకుని చల్లారిన తర్వాత మూత తీసి సాల్ట్ చెక్ చేసుకుని, అలాగే మరికొద్దిగా నీళ్లు వేసుకుని, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా పుదీనా వేసుకొని మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత చివర్లో సర్వ్ చేసుకునేటప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మళ్ళీ కలుద్దాం మండే రోజు మరొక బ్రేక్ఫాస్ట్ రెసిపీలో. అంతవరకు చూస్తుండండి సూపర్ మామ్.